నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. చంద్రబాబు జన్మభూమికి అర్ధాలే వేరులై వైసీపీ సీనియర్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు. వ్యతిరేకత వస్తుందని టీడీపీలో భయం. వైసీపీ బెంగళూరు, టీడీపీ అమరావతి. చెడ్డ పేరు వస్తుందేమో బాబు వద్ద అనుమానం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు నాయుడి మానసపుత్రిక అయిన జన్మభూమి కార్యక్రమాన్ని జన్మభూమి 2 పేరుతో మళ్లీ తీసుకురావాలన్నది పొలిట్ బ్యూరో నిర్ణయం. ఒకప్పుడు చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ జన్మభూమి కార్యక్రమమే. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని తెరపైకి తేవడం ద్వారా పాలనలో తన మార్కు వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీ రామారావుని దించి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తొలినాళ్లలో శ్రమదానం పేరుతో అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారంలో ఒకరోజు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కొత్తగా అనిపించి అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇదో మొక్కుబడి కార్యక్రమంగా మారింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇదే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు పాలన, జన్మభూమి పేర్లతో అమలు చేశారు. ప్రజల వద్దకు పాలనలో అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వినతి పత్రాలు స్వీకరించడం చేశారు. జన్మభూమిలోనూ ఇదే జరిగింది. దీనికి తోడు జన్మభూమి పేరుతో ప్రజలపైన భారాలు మోపారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలనే నిబంధనలు అమలు చేశారు. ఒక గ్రామంలో రోడ్డు వేయాలన్నా, మురుగు కాలువ నిర్మించాలన్నా అంచనా వ్యయంలో 30% స్థానికులు భరిస్తే మిగతా 70% ప్రభుత్వం ఇచ్చేలా జన్మభూమి పనులు చేపట్టారు. స్థానికులు ఇవ్వాల్సిన వాటా నిధులను విరాళాల రూపంలో ఇవ్వాల్సిందిగా అప్పట్లో చంద్రబాబు పిలుపునిచ్చారు. వాస్తవంగా ప్రజల భాగస్వామ్యం అనే పేరుతో ప్రజలపైన భారాలు మోపినప్పటికీ ఇదో గొప్ప కార్యక్రమంగా టీడీపీ అనుకూల మీడియా సానుకూల ప్రచారాన్ని హోరెత్తించింది. గత ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయలేక, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక బెంబేలెత్తుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అప్పుడే ప్రజల నిరసన వ్యక్తమవుతోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు జన్మభూమిని తెరపైకి తెచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తమ స్వస్థలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నది జన్మభూమిలో ఒక ప్రధాన అంశం. అటువంటి పిలుపునివ్వడం ద్వారా కొన్ని గ్రామాల్లోనైనా అభివృద్ధి చేసి దాన్ని రాష్ట్రమంతా చూపించి బయటపడాలన్నది తెలుగుదేశం వ్యూహం. జన్మభూమి 2 పేరుతో హడావిడి చేయడం ద్వారా సంక్షేమ పథకాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చగలరా? అసలు జన్మభూమి కార్యక్రమానికి గతంలోలా స్పందన ఉంటుందా అనేది వేచి చూడాలి. వైసీపీని పునరుద్ధరించేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఘోరంగా ఓడిపోయామనే అభిప్రాయానికి జగన్ వచ్చారు. కేవలం పాలనపైన దృష్టి సారించి పార్టీని పూర్తిగా నిర్లక్ష్యంగా చేశామనే సంగతి ఇప్పుడు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైసీపీని బలోపేతం చేయడానికి జగన్ ఆసక్తి చూపుతున్నారు. సీనియర్ నేతల్ని జిల్లా అధ్యక్షులుగా నియమించడానికి జాబితా రూపొందిస్తున్నారని తెలిసింది. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగించనున్నారని సమాచారం. పార్టీ ముఖ్యులతో బలోపేతంపై జగన్ చర్చిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై జగన్ దృష్టి సారించడం వైసీపీలో ఆనందం వ్యక్తమవుతోంది. వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతూ వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులైన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలిసింది. పాలనలో జరిగిన తప్పుల్ని సవరించుకోవడానికి జగన్ మొగ్గు చూపుతున్నారు. వైసీపీ నిర్మాణంలో గుడ్డిగా వెళ్లకుండా నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారెవరో గుర్తించే పని మొదలైంది. మరి ముఖ్యంగా జగన్ తనకు అందుబాటులోకి వైసీపీ కార్యాలయాన్ని మార్చుకున్నారు. ఇకపై పార్టీ శ్రేణులకు జగన్ అందుబాటులో ఉండడానికే సమయం కేటాయించనున్నారు. ముస్లింలలో వ్యతిరేకత వస్తుందని టీడీపీ భయపడుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఈ దఫా వైసీపీ కూడా అంతే తీవ్రంగా బిల్లును వ్యతిరేకించి ముఖ్యంగా మోదీ సర్కార్కు షాక్ ఇచ్చింది. మరోవైపు టీడీపీ సమర్థించింది. ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీకి మరో గత్యంతరం లేదు. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లును ముస్లిం సమాజం తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ బిల్లు వల్ల ముస్లింలకు చాలా నష్టమని వారిలో ఆందోళన కనిపిస్తోంది. ముస్లింల ఆందోళనల్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు చేసేదేమీ లేదు. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. టీడీపీ అనుకూల మీడియా వక్ఫ్ బిల్లు విషయమే ముఖ్యంగా వైసీపీ వ్యతిరేకించిందనే విషయాన్ని ఎక్కడా రాయకపోవడం గమనార్హం. అలా రాస్తే వైసీపీకి రాజకీయంగా మేలు చేసినట్లు అవుతుందనే భయాన్ని ఆ మీడియాలో కనిపిస్తోంది.
వక్ఫ్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఉండటంపై ఎన్డీఏ సర్కార్ ఎలా తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీపై కక్షతో ఏవైనా చర్యలకు దిగుతారా అనే చర్చకు తెరలేచింది. ముందుగా ప్రజల్లో బాగుంటే తప్ప మోదీ అయినా మరెవరైనా ఆదరించరనేది వాస్తవం. ప్రస్తుతం వైసీపీ పార్లమెంట్లో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి రాజకీయంగా లబ్ధి కలిగిస్తుందనడంలో సందేహం లేదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ పోటాపోటీ కాటా కుస్తీకి సిద్ధపడుతున్నాయి. తమకు దాదాపుగా 400 మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ కూటమి కంటే ఎక్కువ ఉన్నారు అని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. కూటమి పోటీ చేయడం అన్యాయం అని ఆయన అంటున్నారు. ఇది అధర్మ యుద్ధమని, విశాఖ నుంచే గెలుపు అందుకోవాలని ఆయన స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపిస్తున్నారు. పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. గురువారం నర్సీపట్నం, పెందుర్తి, పాయికరావుపేట నియోజకవర్గాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. ఇలా మీటింగ్కు హాజరైన వారిని బెంగళూరు శిబిరానికి తరలిస్తారని అంటున్నారు. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంది. అప్పటిదాకా వారిని అక్కడే ఉంచుతారని అంటున్నారు. అయితే దీనికి తడిసి మోపిడి ఖర్చు అవుతుంది. అయినా సరే వైసీపీ ప్రతిష్టగా భావించి ఈ ఎన్నికలలో గెలవాలని చూస్తోందని అంటున్నారు. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులను అమరావతికి తరలిస్తారు అని అంటున్నారు. అక్కడైతే సేఫ్ అని భావిస్తున్నారట. వైసీపీ నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తమ వైపు తిప్పుకోవడానికి కూడా టీడీపీ కూటమి నుంచి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేంత వరకు పొలిటికల్ హీట్ అలాగే ఉంటుంది. క్యాంప్ పాలిటిక్స్ అంటే ప్రలోభాలే అని వేరేగా చెప్పనక్కర్లేదు. అది ఏ వైపు ఎక్కువగా ఉంటే అటే విజయం అని కూడా కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ప్రతిపక్షాలు ప్రచారం చేసిన స్థాయిలో కాకపోయినా రోడ్లు బాగాలేవన్నది వాస్తవం. రోడ్లు వేయడానికి వైసీపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయింది. ఉన్నదంతా సంక్షేమ పథకాలకి సరిపోయేది. ఈ నేపథ్యంలో రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అయితే కూటమి ప్రభుత్వం వద్ద కూడా డబ్బు లేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ఆలోచన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులు వేయాలని నిర్ణయించారు. అప్పుడే ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తన భయాన్ని చంద్రబాబు వద్ద బయటపెట్టారు. పీపీపీ పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో సార్ అని బాబుతో పల్లా అన్నారు. బాబులో కూడా అలాంటి భయమే ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆయన మాటలో కనిపించింది. రోడ్లైతే వేయాలి కదా అని సమావేశంలో బాబు అన్నారు. బస్సులు, కార్లు, భారీ వాహనాలకు మాత్రమే టోల్ ఛార్జీలు వసూలు చేస్తారని బాబు చెప్పుకొచ్చారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యవసాయ ఉత్పత్తులు చేసే ట్రాక్టర్లకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరని సమావేశంలో బాబు తెలిపారు. పీపీపీ రోడ్లపై సమాజాభిప్రాయాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చకు రావడం మంచి పరిణామం. బాబు చెప్పినట్టు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు ఉచితమని చెప్పడం కొంతవరకు ఊరట కలిగించే అంశం. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.